ప్రతి కథకు హీరో ఉంటాడు. నేను నా లైఫ్లో ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే, మీ ప్రేమే. కాస్త ట్రై చేసి నన్ను ఎత్తుకోగలిగితే నా లైఫ్కి ఇదే చాలు. నా మోస్ట్ వాల్యుబుల్ పొజిషన్ మై ఫ్యాన్స్. నాకు అంతకంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదు, నన్ను నమ్మండి. జనరల్లీ ఫ్యాన్స్కి వాళ్ళ హీరో వాళ్ళ బలమేమో, నాకు మాత్రం నా ఫ్యాన్సే నా బలం. ఫ్యాన్స్ ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్యాన్స్ అవుతారు. కానీ నేను నిజంగా నా ఫ్యాన్స్ చూసి ఇన్స్పైర్ అవుతున్నా. మీరు చేసే మంచి పనులు చూసి నేను కూడా మీలాగే ఏదైనా మంచి పని చేయాలి. వరంగల్ కు చెందిన మహిపాల్ గత 10 ఏళ్లుగా బన్నీ దగ్గరగా డ్రైవర్ వర్క్ చేస్తున్నాడు. ఇక బోరబండలో అతను ఇల్లు కట్టుకుంటూ ఉండగా బన్నీ అతనికి 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశాడు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఎవరైనా ఇస్తారు. రిలీజ్ కాకముందు రోజే మమ్మల్ని అందరిని పిలిచి స్టాఫ్ అందరికి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. సో మీరు పలానా రోజు పలానా చోట ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారు, ఈ కష్టానికి నేను ఎంతో కొంత నా సాయం నేను ఇస్తున్నాను. చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ హీరో ఇన్స్పిరేషన్, నా ఫ్యాన్స్ ఇన్స్పిరేషన్. ఆవుని కాపాడుకుంటే మనం మన సమాజాన్ని కాపాడుకున్నట్టే అనేది మనకు యోగులు చెప్తున్న విషయం. ఇది మామూలు విషయం కాదు. అలాంటి ఒక గోశాలకు 18 లక్షల రూపాయలు ఆయన సొంత ఖర్చులతోనే నిర్మించి రథశాల గోశాల కూడా మాకు అప్పగించడం జరిగిందండి. ఈ ఊరు ఎంతో ఇచ్చింది, మీరేమని పిలుచుకున్నారు. చాలా మంది పేదవాళ్ళు పాపం 10th అయిపోయి చదవలేక డబ్బులు లేక వాళ్ళల్లో ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నా. ఆ ముగ్గురికి వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలిపించి వాళ్ళకి 1,50,000 చెక్కులు ఇచ్చా. మళ్ళా వేరే క్యాష్ తెచ్చో ఒక 50,000 క్యాష్ తీసుకొచ్చా. 10,000 ఇచ్చా. మీరు ఏడ్చినా నవ్వినా థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వేరే ఉన్నాడు అల్లు అర్జున్ గారు అని. ఈ డబ్బులన్నీ అల్లు అర్జున్ గారివి. చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పారు సార్, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదని. నా ట్రస్ట్ ఉందని తెలిసి ఏదో విధంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టండి అని 5 lakhs రూపీస్ చెక్ ఇచ్చారు. Sri Allu Arjun is having lot of love towards people of Kerala. ఇప్పుడు ఆ కేరళలోని ఒక అమ్మాయికి కష్టం వస్తే నేనున్నాను అని హామీ ఇచ్చారు అల్లు అర్జున్. ఏకంగా ఆ అమ్మాయికి 4 ఏళ్లకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. దానికోసం దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు సాయం చేస్తానని പ്രകടിച്ചാരని കലക്ടർ കൃഷ്ണതേജ തന്റെ ഫേസ്ബുക്ക് പേജ് ദ്വാരാ చెప్పారు. പ്രളയ വന്ന സമയത്ത് അദ്ദേഹം 10 അംഗൻവാടിനാണ് ഏറ്റെടുത്തിട്ട് എല്ലാ റെനോവേഷൻ ചെയ്യിച്ചു. ഞാനപ്പോൾ സബ് കളക്ടർ ആയിരുന്നു. അതിനുശേഷം കോവിഡ് വന്ന സമയത്ത് ആന്ധ്ര തെലങ്കാന കൂടാതെ അദ്ദേഹം കേരളംക്കും 25 ലക്ഷം CMDRFക്കും നൽകിയിട്ടുണ്ട്. That is just to show my love for you, my love for Kerala. ఇదేందో తెలుసునా సార్, నా ఒంట్లో పారే మా ఫ్యాన్స్ ఎనర్జీ. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు. నేను ఎప్పుడు అనుకుంటున్నాను, మనకున్న ఫ్యాన్స్ ఈ ఎనర్జీ అన్ని ఏదైనా మంచి పనులు చేస్తే బాగుండు, ఈ ఎనర్జీ అంతా కరెక్ట్గా ఒక ఛానలైజ్ చేసి ఒక మంచి పనికి ఉపయోగపడితే బాగుండని నిజంగా అలా మంచి పనులు చేసినందుకు నేను నిజంగా గౌరవిస్తాను మిమ్మల్ని అందరినీ. నా మీద నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడుతున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్.